ఈరోజు ఎంజీఎన్ఆర్సీకి మద్దతుగా ఎంజీఎన్ఆర్సీకి మద్దతుగా రామ్జీకి వ్యతిరేకంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు మా రాజశేఖర రెడ్డి గారి ముద్దులో తనయ, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దులో తనయ షర్మిలక్క గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పురాతన కాలంలో గాంధీ గారిని గాడ్సే గారు డైరెక్ట్గా చంపితే ఇప్పుడు ఈ ఎంజీఎన్ఆర్సీ ఉపాధి పథకానికి గాంధీ గారి పేరు తీసేసి రామ్జీ అని పేరు పెట్టి నవయుగ గాడ్సే అయినారు నరేంద్ర మోడీ గారు. ప్రజలందరికీ గమనియాలి. అప్పుడు గాంధీ గారిని డైరెక్ట్ చంపి గాడ్సే గారు దేశద్రోహి అయితే ఇప్పుడు ఈ ఎంజీఎన్ఆర్సీకి గాంధీ గారి పేరు తీసేసి ఈ నరేంద్ర మోడీ గారు బ్లడీ తుగ్లక్ అని చెప్తున్నా బ్లడీ తుగ్లక్ గారు మరొక నవయుగ గాడ్సే అయినారు. దీనికి మద్దతుగా చేతగాని చావలేని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎం, ఆయన స్టేజీల మీద ఊగుతాడు, గాలి చెట్టు ఊగినట్టు ఊగుతాడు. ఈ బుద్ధి ఆడివినావా నువ్వు నీ కటింగు, నీ చిప్ప కటింగు ఆడివినావు, ఆడివినావు ఏ స్టేజ్ మీద ఊగుతానో ఏడ కనపడడం లేదే. అన్ని నీ ఎలక్షన్ల ముందర జొల్లు కూతలు దింపుతాం జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అన్నాడు. నీ రామరాజ్యం ఏడా, నీరా రామరాజ్యం ఏడా? ఓకే, అతను రాక్షసుడే, నువ్వు రాక్షసుని కంటే మహారాక్షసుడు ఉన్నట్టుంటావు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుండాయిజం స్టార్ట్ చేసిండ్రు. మీరు కూలీల మీద ఏందయ్యా మీ ప్రతాపం? మీరు నోరు తెరిచి మాట్లాడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఈ కేసులు దొరుకుతారా? చేత కాదా? చావలేదా? భయమా? కడప జిల్లా వాళ్ళకు రాయలసీమ వాళ్ళకు భయం ఏందయ్యా? ఇదే చంద్రబాబు నాయుడు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి, ఇదే మా షర్మిలక్క రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. దీన్ని బట్టి అర్థమవుతుంది రాయలసీమ మీద ఎవరికి ప్రేమ ఉండదు అనేది. షర్మిలక్క నిర్మోహమాటంగా ఎంజీఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్తుంది. మీరు ఇద్దరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫిబ్రవరి 2, 2006 బండ్లపల్లిలో, ఇదే అనంతపురం జిల్లా, ఇదే మన రాయలసీమలో ఈ పథకాన్ని మన స్వర్గీయ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, మా సోనియా గాంధీ గారు ప్రారంభించారు. ఏ ఒక్క కూలీ కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క కూలీ కూడా ఇంట్లో అన్నం పచ్చులు ఉండకూడదు అని ఈ ఉపాధి వ్యాపార పథకాన్ని అవలంబించి వాళ్ళకు నెల జీతం కార్డు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే, పేదల పార్టీ, కూలీల పార్టీ ఏదైనా ఉందంటే, కార్మికుల పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేసుకుంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు